నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఈ నెలలో హనుమత్ జయంతి ఉంది. ఇది సంవత్సరానికి 2 సార్లు వింటాం కదా రమగారు హనుమత్ జయంతి. చైత్ర మాసంలో ఒకసారి, వైశాఖ బహుళ దశమి నాడు ఇంకొకసారి వింటాం. అంటే జరుపుకోవటం కూడా ప్రాంతాల వారీగా జరుపుకుంటారు. మన గురువుల్ని బట్టి మన ప్రాంతీయమైన ఆచారం, మన చుట్టుపక్కల దేవాలయాల్లో ఏం చేస్తున్నారు దాన్ని బట్టే కదా. అంటే తెలంగాణ ప్రాంతంలో చైత్రంలో చేస్తారు, ఆంధ్ర ప్రాంతంలో వైశాఖంలో చేస్తారు. మనం అక్కడ వాళ్ళం ఇక్కడ ఉన్నాం కదా, మనం ఇప్పుడు చేసుకుంటాము. అమ్మ అధికస్య అధికం ఫలం 2 సార్లు అయితే 4 సార్లు వస్తుంది, అంతే కదా, చేసుకుంటాం. ఏముంది, ఆంజనేయ స్వామికి ఎంత చేసినా తక్కువే చేయ. అవును రమగారు, ఏ కొంచెం చేసినా మన అన్ని అనుగ్రహిస్తాడు. కావలసిన రకంగా చేసుకోవచ్చు. హనుమత్ జయంతి అంటే ఇప్పుడు సాధారణ పూజ ఎక్కడైనా మన దగ్గర ఏవో 4-6 ప్రతిమలో ఫోటోలో ఏమిటో ఉంటాయి. ఆంజనేయ స్వామి ప్రతిమ ఉందనుకో, ఫోటో ఉందనుకో, ఓ 2 పువ్వులు పెట్టి కాస్త ఒకసారి అగరొత్తులు చూపించి, దీపం అందరికీ కలిపి పెట్టుకుంటాం కదా, దేవుళ్ళందరికీ కలిపి ఒక దీపము, అగరొత్తి పొగ చూపించి, శ్రీ ఆంజనేయ స్వామి తాలూకు స్తోత్రాలు ఏ హనుమాన్ చాలీసావో చదువుకుంటాము. తర్వాత రాముల వారి స్తోత్రాలు చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి. అప్పుడు రాముల వారికి సంబంధించిన ఒక 3-4 స్తోత్రాలు చదువుకున్నాం. ఆంజనేయ స్వామికి ఇది ప్రత్యేకం కాబట్టి ఒక కొబ్బరికాయ కొట్టడం, కాసిన అరటిపళ్ళు నివేదన చేయటం, పానకము, వడపప్పు, కొబ్బరి, అరటిపండు, పెసరపప్పు 3 కలిపి పంచకజాయాలు అవి చేసుకుంటారు కొన్ని ప్రాంతాలు. వాటన్నిటిని నివేదన పెట్టుకోవటం. కుదిరితే ఒక ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శనం చేసి ప్రదక్షిణాలు చేయటం. సింపుల్ పూజ. తమలపాకులతో పూజ చేసుకోవచ్చు. హనుమత్ అష్టోత్తరం దొరుకుతుంది మనకి, స్తోత్ర నిధి ఇలాంటి యాప్ల్లో కనపడుతుంది. మామూలు పుస్తకాల్లో కూడా ఆంజనేయ అష్టోత్తరం కనపడుతుంది. లేదా హనుమాన్ చాలీసానే చదువుకుంటూ ఒక్కొక్క దోహాకి ఒక్కొక్క పత్రం చొప్పున పెడతాం. 108 ఆకులతోటి పూజ చేసుకోవచ్చు, 40 ఆకులతోటి పూజ చేసుకోవచ్చు. హనుమాన్ నామాలు చెప్పుకుంటూ పెట్టుకోవచ్చు. ఓకే. తమలపాకులు సమర్పించుకోవటం, లేదా వడలు సమర్పించడం. ఆంజనేయ స్వామికి అప్పాలు పోయటం ఒక పద్ధతి ఉంటుంది, అప్పాలు చేసుకోవచ్చు. ఆయనకి ప్రీతిపాత్రమైనవి ఏవైనా మనం సమర్పించుకొని పూజ చేసుకోవచ్చు. మీరు పెద్దదిగా చేయొచ్చు, గ్రాండ్గా, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఒక్క హనుమాన్ చాలీసా చదువుకోండి. పిల్లలకి హనుమాన్ చాలీసా వస్తే అది చక్కగా వాళ్ళతో చదివించండి. లేదా ఆంజనేయ స్వామికి సంబంధించినవి బోల్డ్ అని చిట్టి శ్లోకాలని, మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అంతే, అయిపోయిందిగా. ఇట్లా ఎన్నున్నాయో శ్లోకాలు. దీంతో పాటు జై శ్రీరామ్ అనుకోవటం. మామూలుగా ఆంజనేయ నామధేయం తీసినప్పుడల్లా శ్రీరామనామం తీసుకోవాలి. శ్రీరామనామం ఎక్కడ చేస్తామో ఆంజనేయుడు అక్కడ ఉంటాడని ప్రతీతి. ఆయన పేరు పెట్టి పిలిస్తే రాకపోవచ్చు, రాముడిని పిలిస్తే ఆంజనేయుడు వస్తారు. పిల్లలకి అది అలవాటు చేయండి. వాళ్ళకి ఒక దన్నుగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఏదైనా భయపడినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళటానికి బెదురుతున్నప్పుడు, ప్రయాణాల్లోనూ నిద్రపోయేటప్పుడు ఆంజనేయ స్మరణ అతి మంచిది. ఎంత తలుచుకుంటే అంత మంచిది. ప్రయాణాల్లో తోడుగా ఉంటాడు, నిద్రపోయేటప్పుడు దుస్వప్నాలు లేకుండా ఉంటాయి. ఎందుకో రమ్మగారు, భయం అనిపించినప్పుడు ఆటోమేటిక్ గా అట్లా వచ్చేస్తుంది, చిన్న నుంచి పెద్ద దాకా మనకి అదొక అలవాటుగా ఉంటుంది. జై శ్రీరామ్ అనుకుంటాం, తర్వాత శ్రీ ఆంజనేయం అంటాం. ఆ హనుమత్ దండకం మొత్తం వచ్చినా రాయకపోయినా ఆంజనేయ దండకం అందరికీ పూర్తిగా రాదు, అది పెద్దది కదా. అవునవును. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం వరకు వస్తుంది, అంత మాత్రమైనా చాలుగా. నేనైతే శ్రీరామే, శ్రీ ఆపద పడతారని చెప్తాం. 3 శ్లోకాలు చెప్తాను జయ, నేను ఇవాళ చెప్దాం అవి. ఈ ఆపదామపహర్తారం మామూలుగా రోజువారీ చెప్పుకుంటామా. ఆపదామపహర్తారంతో ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. 2వ శ్లోకం ఆంజనేయుని యొక్క ప్రజ్ఞ, ఆయన గురించి చెప్పుకోవడం. తర్వాత సీతాదేవి ఆంజనేయ స్వామిని అక్కడికి సుందరకాండలో వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు అక్కడ చెప్పిన శ్లోకం సీతాదేవి చెప్పింది, అక్కడ కూడా అయి ఉండొచ్చు. తర్వాత మన వానరులందరూ మాట్లాడుకున్నప్పుడు కూడా ఇలాంటివే కొన్ని వాక్యాలు నడిచినాయి. ఈ 3 లైన్గా చదువుతాను జయ, నాకు అదొక అలవాటు. ఓకే. ఆపదామపహర్తారం చదువుకుంటామా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది ఒకటి, రాముల వారిది మొదటిది. తర్వాత బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్పంచ హనుమత్ స్మరణాత్ భవేత్. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగత, అజాడ్యము, వాక్పటుత్వము, ఇవన్నీ వస్తాయి. హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామిని తలుచుకుంటేనే
అన్ని మంచి లక్షణాలు వస్తాయి. జబ్బు లేనితనం, ఆరోగ్యం కూడా చేకూరుతుంది. బుద్ధి బలము, యశస్సు, ఆరోగ్యము, అజాడ్యం అంటే బద్ధకం పోతుంది, వాక్పటుత్వం, చక్కగా మాట్లాడే తీరు వస్తుంది, హనుమత్ స్మరణతోటి వస్తుంది. 3వ శ్లోకం నేను చదివేది ఏంటంటే, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ. నువ్వు ఇలాంటి పనులు చేయటంలో సమర్థుడివి. ఏ పనైనా ఇలాంటి అంటే ఎలాంటి పనైనా యత్నమాస్థాయి ప్రయత్నించి దుఃఖ క్షయకరో భవ, ఈ పని చేసి పెట్టి నాకు దుఃఖాన్ని నువ్వు పోగొట్టు. మన దగ్గర ఏ పని ఉన్నా సరే, మనకి ఏదున్నా నువ్వు అన్నీ చేసేయగలవు, నువ్వు చేయలేని పని లేదు, నా దుఃఖాన్ని నువ్వు పోగొట్టు. ఇది 3వ శ్లోకం. ఈ 3 లైను మీరు 100 సార్లు చదువుకోవచ్చు. మీరు సమస్యలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఏం చేయాలో అర్థం కాని స్థితి ఉన్నా, మీకు భయం వేసినా, మీరు ఇంటర్వ్యూలకు వెళ్తున్నా, స్టేజ్ ఎక్కేటప్పుడు కూడా చదువుకోవచ్చు. ఈ 3 లైన్ పెట్టుకోండి. మొదటిది రాముల వారిది, 2వది హనుమంతుని యొక్క ప్రజ్ఞాపాఠవాలు, 3వది హనుమని ఉద్దేశించిన వాక్యం, అది కూడా రామాయణాంతర్గతం. కాబట్టి ఈ 3 ఇలా సంపుటిగా కనుక చదువుకుంటే ఎంత బాగా పనిచేస్తాయో, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీన్ని ఉంచుకోండి మీతోటి తప్పకుండా. చాలా సింపుల్ శ్లోకాలే కదా, చాలా సింపుల్, ఈజీగా నోటికి వచ్చేస్తాయి. ఈ హనుమత్ జయంతి రోజున ఈ 3 శ్లోకాలు మీరు నేర్చుకొని మీ పిల్లలకి నేర్పించండి తప్పకుండా. రోజువారీ పడుకునేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లలకి అది చెప్పు, ఒకసారి ఆపద పట్టారని చెప్పు అని ఈ 3 లైన్గా చెప్పించండి. ఎగ్జామ్స్ అప్పుడు చదివించండి. అది పరీక్షలప్పుడు చదువుకోవాలి, దేవుడి దగ్గర నిలబడి చదువుకోవాలి, గుళ్ళోకి వెళ్ళాం చదువుకోవాలి. ఎవరైనా వచ్చారు, ఏదైనా వాడికి పద్యాలు వచ్చా, పాటలు వచ్చా, ఇవ్వచ్చు, ఈ 3 చెప్పించండి. మీ వాళ్ళకి, మీ పిల్లలకి రానిది లేదు. ఇంకా అన్ని మంచి లక్షణాలు వస్తాయి. లోపల ఏదైనా చెడు ఉంటే అదంతా పోతుంది. నెగిటివ్ ఫోర్స్ని తోసేస్తుంది బయటికి. అదే నెగిటివిటీ మన చుట్టూ తాకి రానివ్వదు. అసలు ఆంజనేయ స్వామి అలాంటి వాడు. మన మెళ్ళో ఒక ఆంజనేయ స్వామి బెళ్ళేస్తాం కదా, అవును. ఈ శ్లోకాలు కూడా బెళ్ళతో సమానం. కుదిరితే చక్కగా నేర్చుకోండి, నేర్పించండి తప్పకుండా. హనుమ జయంతిని మనకి పర్వదినాలు చాలా ఉన్నాయి కదా, ఈ హనుమ జయంతి పర్వదినాన్ని కూడా ఆంజనేయ స్వామికి ఒక మందార పువ్వు పెట్టి, ఓ 4 గారెలు, ఓ 2 అప్పాలు, కాస్త హానకం వడపప్పు, లేదా ఒక కొబ్బరికాయ, ఒక 2 అరటిపళ్ళు నివేదన చేసి నమస్కారం చేసుకోండి. ఇంట్లో చేసుకునే పూజా విధానం కుదిరిందా? దేవాలయానికి వెళ్ళరండి, చక్కగా ఒక 5-9 ప్రదక్షిణాలు చేసి రండి ఆంజనేయ స్వామికి, సరిపోతుంది. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే.